గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే మ్యామ్. నమస్తే. మీకు గోకుల జ్యువెలరీలో ఏది బాగా నచ్చింది, చూడగానే తీసుకెళ్ళాలి అనిపించేలాగా? అన్ని మోడల్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే నాకైతే కింద సిల్వర్వి డాలర్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. ప్లస్ ఏమో ఇక్కడ డైమండ్స్ వాటిలో రింగ్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. మళ్ళా వెండివి విగ్రహాలు, ఫ్లవర్ వాజ్లు చాలా బాగున్నాయి. అయితే కృష్ణుడు మండపం ప్లస్ వెనకాల డైనింగ్ టేబుల్ కూడా చాలా యూనిక్గా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు, బాగుంది. ఇప్పుడు గోల్డ్ కొనుక్కుంటారా, సిల్వర్ కొనుక్కుంటారా, డైమండ్ కొనుక్కుంటారా? మా వారు ఏది కొని పెడితే అది కొనుక్కుంటా. ఓకే, బడ్జెట్ ఇచ్చేస్తాను కదా, అందుకోసం అని చెప్పి. సరే, ఏం కొంటున్నారు మేడంకి? ఇక్కడ గోకులం అన్నీ బాగున్నాయి, ప్రతి ఒక్క ఐటము అనేక్యం. సో నేను ఈ షాప్లో కొనుక్కుంటానికి ఒక లారీ వేసుకు రావాలి. ఓకే, సో అందుకని డైనింగ్ టేబుల్ కొనుక్కెళ్ళచ్చు, దేవుడి మందిరం కొనుక్కెళ్ళచ్చు. సో మా గ్రాండ్ డాటర్కి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ తీసుకెళ్ళచ్చు. సో మా మిసెస్కి హారం తీసుకెళ్ళచ్చు. మీకు పర్సనల్గా ఏది బాగా అనిపించింది? గోకులం బ్రాండ్లో ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో ఎవ్రీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఏది కొన్నా కానీ తను ఎంజాయ్ చేస్తూ కొనుక్కుంటుంది. ఈ బ్రాండ్గా ట్రస్ట్ ఉంది. సో వాళ్ళు ప్రతి వస్తువు చాలా క్వాలిటీ ఐటము, అనేక ఐటమ్ పెట్టారు. సో నార్మల్ కాస్ట్, ఒక రకంగా క్వాలిటీకి మనం కాస్ట్ కంపేర్ చేయకూడదు. సో వర్తబుల్. సో లలిత గారు సుబ్బారావు గారు చాలా బాగా మంచి కర్రీ చేసి మంచి ఐటమ్స్ పెట్టారు షాప్లో. సో హైదరాబాద్ పీపుల్ ఈ షాప్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు కర్రీ చేసి. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫీల్ అవుతారు. సో మై హార్ట్ఫుల్ విషెస్ టు లలిత అండ్ సుబ్బారావు గారు. సో నెక్స్ట్ 1 year ఇంకో షోరూమ్ పెట్టాలి హైదరాబాద్లో. కొనుక్కొని వెళ్ళాలి. ఎస్, కరెక్ట్, గుడ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.